మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నానికి నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో ఉచ్చు గట్టిగా బిగిసిందా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. ఆ కేసులో అరెస్టు భయంతోనే నాని తరచూ తన అరెస్టులపై స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం తనపై కుట్ర పన్నిందని, అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొస్తున్నారు. నకిలీ పట్టాల కేసులో అరెస్టు భయంతోనే ఆయన తాజాగా తన అనుచరులతో అత్యవసర మీటింగ్ పెట్టారంటున్నారు. వైసీపీ సీనియర్లు, కీలక నేతలు, జగన్ కు సన్నిహితులైన అధికారులు ఒక్కరొక్కరు జైలు దారి పడుతున్నారు. వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాని, కొమ్మినేని, రాజ్ కిషిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప ఇలా జగన్ కు సన్నిహితులంతా ఒకరి తర్వాత ఒకరుగా జైలు పాలవుతున్నారు. ఈ అరెస్టులన్నీ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారంలో ఉండగా నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టానురీతిగా చేసిన అక్రమాలు, అవినీతి కారణంగానే ఈ అరెస్టులన్న క్లారిటీ ఇప్పటికీ ప్రజల్లో కనిపిస్తున్నట్టున్నారు. ఇక వైసీపీ మౌత్ పీస్ లాంటి ఛానల్ ఇటీవల నిర్వహించిన చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు వాటికి వంతపాడినట్లుగా వ్యవహరించిన సదరు ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. కృష్ణంరాజుల వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను ఉద్దేశించి వైసీపీ సీనియర్ నేత, పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. సజ్జలపై కేసులు నమోదవుతూ ఉండడంతో ఆయన కూడా నేడో రేపో కటకటాలు లెక్కించక తప్పదని న్యాయ నిపుణులంటున్నారు. సరిగ్గా ఈ తరుణంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పీకల్లోతు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో గత ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారట. ఆ కేసులో పేర్ని నాని అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని గట్టిగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని, పేర్ని కిట్టు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ భయంతోనే హడావిడిగా నాని, పార్టీ నాయకులు, శ్రేణులు తన అనుచరులతో తాజాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారంట. ఈ సమావేశంలో ఆయన పోలీసులపై, తెలుగుదేశం కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సందర్భం లేకుండా గతంలో రేషన్ బియ్యం అక్రమాల విషయంలో తన భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వైసీపీ నేతలను జైల్లో వేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తనతో పాటు తన భార్యపై తప్పుడు కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. తన భార్యను సీఐ ఇష్టమొచ్చినట్టు తిట్టారని, ఆ రోజే మానసికంగా చనిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తిరిగే వాళ్లు భార్యల పేరుతో వ్యాపారాలు పెట్టొద్దని పేర్ని నాని సూచించారు. అద్దెకివ్వడానికి గోడౌన్స్ నిర్మించి అక్కడ తన నమ్మకస్తుని పెడితే సదరు వ్యక్తి అధికారులతో కలిసి తనను మోసం చేశారంటున్నారు. బియ్యం లెక్కల్లో తేడా వచ్చిన డబ్బును కడతానని జేసీకి చెప్పానన్నారు. కానీ ఆ తర్వాత ఆ లెటర్ పై వాళ్లకు చేరడంతో అక్రమ కేసులు పెట్టారని, కొంతమంది నాయకుల ఒత్తిళ్లతో అధికారులు గోడౌన్ సీజ్ చేసి కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుకు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి టైం నడుస్తుంది, మన టైం వస్తుంది, ఇంతకింత తిరిగిస్తామంటూ వార్నింగ్లకు దిగారు. ఎన్నికల ముందు మచిలీపట్నం నియోజకవర్గంలో తన కొడుకు కిట్టు విజయం కోసం పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆ కేసులో అరెస్టు భయంతోనే ఆయన హడావిడిగా అనుచరులతో మీటింగ్ పెట్టి మీడియా ముందుకొచ్చి ఇళ్ల పట్టాలపై వివరణలు ఇచ్చుకున్నారు. ప్రతి పట్టాకి, ప్రతి పేరుకి ప్రభుత్వం ఇచ్చినటువంటి లేదా ఎంఆర్ఓ సంతకంతో వచ్చినటువంటి ప్రతి పేరు నవశకం అనేటువంటి పోర్టల్లో ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులో లభ్యత ఉంది. అది విఆర్ఓ లాగినా, సచివాలయ ఎంప్లాయీ లాగినా, మున్సిపల్ కమిషనర్ లాగినా, ఎండిఓ లాగినా, లేదా ప్రభుత్వ ఉద్యోగి రాష్ట్రంలో ఎక్కడి నుంచి లాగిన్లో ఎంటర్ అయినా మచిలీపట్నం నవశకంలో, మచిలీపట్నంలో బెనిఫిషరీస్ తీస్తే ఈ 20,000 చిల్లర పట్టాల పేర్లు, ఆధార్ కార్డు నంబర్తో సహా వాళ్ళ పుట్టుపూర్వత్రాలు, ఎవరికి ఏ సర్వే నెంబర్లో ఏ బ్లాక్లో, ఇప్పుడు జగనన్న కాలనీ కరగ్రారంలో ఉంది, ఏబిసిడి నుంచి ఎల్ దాకా ఉన్నట్టుంది బ్లాక్, ఐజేకి ఎల్ దాకా ఉన్నట్టుంది. గిలకల దీనిలో సపరేట్ భూమి, అదొక 900 చిల్లర. బందరకోటలో రెండు ల్యాండ్లు కొన్నాం, అది సపరేటు. అలాగే ముస్తాఖాన్పేట వాళ్ళకి సపరేట్గా కొన్నాం. అలాగే మన చింతకొండపాలెం దేవాంగులకి సపరేట్ ల్యాండ్ కొన్నాం. అట్లాగే శారదానగర్ వాళ్ళకి, శివగంగ వాళ్ళకి, కాళీకాన్పేట వాళ్ళకి, అలాగే దేశీయపేట వాళ్ళకి సపరేట్ కొన్నాం.
అవి సపరేట్ ఇచ్చాం. దేనికి దానికి లిస్టు పేర్లతో సహా ఎంక్రోచ్మెంట్లో ఏమేమి ఉన్నాయో ఎంక్వైరీ చేసిన ప్రతిదానికి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ సరిహద్దులు, ఏ సరిహద్దులు ఎవడున్నాడు, తూర్పు ఎవడున్నాడు, పడమర ఎవడున్నాడు, ఉత్తరం ఎవడున్నాడు, దక్షిణం ఎవడున్నాడు, ప్రతి సరిహద్దు వాడి పేరు, తండ్రి పేరు, మొగుడు పేరు, లేదా వాళ్ళ ఆధార్ కార్డు నంబర్తో సహా అన్ని డేటా ఉంది. మీకు దొంగల పట్టాలు చేయాల్సిన అవసరం ఏంటి? తాను ఏ తప్పు చేయలేదని పేర్ని నాని చెప్పుకుంటున్న నకిలీ పట్టాలకు సంబంధించి పోలీసులు పక్క ఆధారాలు సేకరించారట. ఆ కేసులో అరెస్టు భయంతోని ఆయన టెన్షన్ పడుతున్నారంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.